హాయ్ ఆల్. సో ఈ వీడియోలో ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేమి వల్ల ఏమైనా మహిళల్లో గైనీ క్యాన్సర్స్ లైక్ అండాశయ క్యాన్సర్ కావచ్చు, గర్భాశయ క్యాన్సర్ కావచ్చు, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కావచ్చు, రిస్క్ అనేది ఉంటుందా తెలుసుకుందాము. అబౌట్ నరేష్, కన్సల్ట్ మెడికల్ ఆంకాలజిస్ట్, డిఎం ఫ్రమ్ ఎయిమ్స్ ఢిల్లీ. సో ఇన్ఫర్టిలిటీ ఆర్ సంతానలేమి అనేది ఈ మధ్యకాలంలో కామన్గా చూస్తున్నాము. లైక్ సుమారు 15-20% మంది పెళ్ళైన వాళ్ళలో ఈ సమస్య అనేది చూస్తుంటాము. సో వీటికి చాలా రకాల కారకాలు ఉండొచ్చు. ముఖ్యంగా మ్యారేజ్ ఏజ్ అనేది చాలా పెరుగుతుంది. ఇంతకుముందు 25-30 లోపు ఉంటుండే, ఇప్పుడు 30 కూడా క్రాస్ అవుతుంది. దీనికి కారణాలు స్ట్రెస్ అవి ఉండొచ్చు, కెరీర్ అవి ఉండొచ్చు, సెటిల్మెంట్ లేట్ అవుతుంది. అలాగే మ్యారేజ్ అయినా కూడా పిల్లల ప్లానింగ్ అనేది చాలా లేట్గా అవుతుంది. సో ఏజ్ పెరుగుతున్న కొద్దీ శరీరంలో ఉండే హార్మోన్స్ కూడా చాలా వేరీ అవుతుంటాయి, లైక్ బోత్ మహిళల్లో పురుషుల్లో కూడా. దీనివల్ల ఈ ఇన్ఫర్టిలిటీ అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాము. సో ఈ సంతానలేమి వల్ల క్యాన్సర్ రిస్క్ అనేది ఉంటుందా తెలుసుకుందాం. సో ఒక స్టడీ చేశారు యూఎస్లో. అందులో సుమారు ఒక 25,000 మహిళల్లో ఈ స్టడీ అనేది జరిగింది. అందులో వాళ్ళు చూశారు, కంపేర్ చేశారు ఎవరికైతే ఇన్ఫర్టిలిటీ ఉందో వాటిల్లో ఎంత రిస్క్ ఉందని చెప్పి. సో ఈ గైనీ క్యాన్సర్స్కి మిగతా కారణాలు లైక్ బరువు ఎక్కువ ఉండడం కావచ్చు, కొంతమందికి ఫ్యామిలీ హిస్టరీ జనరల్ ఉన్నప్పుడు లైక్ BRCA 1-2 అంటారు, హార్మోన్స్ లెవెల్ ఎక్కువ ఉండడం కావచ్చు, ఆల్కహాల్, స్మోకింగ్. సో ఇవన్నీ కూడా కారణాలు ఉంటాయి. స్టడీలో ఏం చేస్తారంటే వీటిని కన్ఫౌండింగ్ వేరియబుల్స్ అంటారు. సో వీటిని అడ్జస్ట్ చేసి వాళ్ళు చెక్ చేస్తారు ఎంత ఉందనేది. సో వాళ్ళు స్టడీలో తెలిసింది ఏంటంటే ఈ ఇన్ఫర్టిలిటీ సంతానలేమి వల్ల ఈ క్యాన్సర్ అనేది వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుందని వాళ్ళు చెప్పారు, కంక్లూడ్ చేశారు. లైక్ మీకు చెప్పినట్టు అండాశయ క్యాన్సర్ కావచ్చు, గర్భాశయ క్యాన్సర్ కావచ్చు, ఆర్ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కావచ్చు. వీటికి ఇంకా ఇన్ఫర్టిలిటీకి లింక్ అనేది ఏం లేదని చెప్పారు అందులో. కాకపోతే వాళ్ళు కొన్ని రుమ క్యాన్సర్ వాళ్ళని కూడా ఇందులో స్టడీలో ఇంక్లూడ్ చేశారు. సో వాళ్ళు ఏం తెలుసుకున్నారంటే ఈ రుమ క్యాన్సర్ అనేది మార్జినల్ అంటే కొంతవరకు పెరిగింది, బట్ ఇట్ ఈస్ నాట్ స్టాటిస్టికల్లీ సిగ్నిఫికెంట్ అని తెలిసారు. సో ఎందుకంటే ఏదైతే హార్మోన్స్ ఉన్నాయో, ఈస్ట్రోజన్ కావచ్చు, ప్రొజెస్టెరాన్ కావచ్చు, ఇవన్నీ కూడా రొమ్ము ఒక కణాలని పెంచుతుంది. అండ్ అది ఎవరిపైన ఏది నెగిటివ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో వీటి వల్ల మేబీ కొంత రిస్క్ అనేది ఉండొచ్చు రుమ క్యాన్సర్కి, బట్ ఓవరాల్గా లైక్ ఇట్ ఈస్ నాట్ సిగ్నిఫికెంట్ స్టాటిస్టికల్లీ. అందుకే ఇంకోటి మేము DDSA క్యాన్సర్ పేషెంట్స్ కూడా కౌన్సిల్ చేస్తూ ఉంటాము. లైక్ యుక్త వయసులో కొన్ని క్యాన్సర్ చూస్తుంటాం, లైక్ ఈ రుమ క్యాన్సర్ కావచ్చు, మిగతా క్యాన్సర్లు కావచ్చు. సో వాళ్ళకి ఏం చెప్తామంటే వాళ్ళు ఫర్దర్గా ప్లాన్ చేస్తున్నప్పుడు ఆ అండాశయం అనేది లైక్ oocyte preservation అంటారు, వాళ్ళకి ఆప్షన్ అనేది ఇవ్వబడుతుంది. వీటి వల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్లో వాళ్ళు అంటే ఒకవేళ సంతానము ఉత్పత్తి కావాలనుకుంటే దాన్ని వాడుకోవచ్చు వాళ్ళు. ఎందుకంటే ఇచ్చే ట్రీట్మెంట్లో లైక్ కీమోథెరపీ కావచ్చు, రేడియేషన్ థెరపీ వల్ల కావచ్చు, వీటి వల్ల ఏమవుతుందంటే ఆ రిస్క్ అనేది ఇన్ఫర్టిలిటీ రిస్క్ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో అందుకే ఈ ఆప్షన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది. సో టు కంక్లూడ్, ఇన్ఫర్టిలిటీ ఆర్ సంతానలేమి వల్ల గైనీ క్యాన్సర్ రిస్క్ అనేది వచ్చేది లింక్ ఏం లేదు, డైరెక్ట్ లింక్ ఏం లేదు. కొంతవరకు రుమ క్యాన్సర్ రిస్క్ అనేది పెరుగుతుందని తెలుసుకున్నారు, బట్ ఇట్ ఈస్ నాట్ సిగ్నిఫికెంట్. థ్యాంక్ యూ. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే యూ కెన్ సబ్స్క్రైబ్, యూ కెన్ లైక్ అండ్ షేర్ ద వీడియో. సో ఇలాంటి ఎడ్యుకేషన్ కంటెంట్ కోసం యూ కెన్ ఫాలో దిస్ ఛానల్.